నా దేశవాసులారా నమస్కారం. ఈరోజు నేను ఒక అత్యంత ముఖ్యమైన విషయంపై ముఖ్యంగా దేశంలోని తల్లులు, సోదరీమణులు మరియు కుమార్తెలతో మాట్లాడటానికి వచ్చాను. ఈరోజు భారతదేశంలోని పౌరులందరూ చూస్తున్నారు. ఏ విధంగానైతే భారతదేశపు నారీ శక్తి యొక్క ప్రగతిని ఎలా అడ్డుకున్నారో, వారి కలలను అత్యంత నిర్దాక్షిణ్యంగా అణచివేశారు. మేము మా శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ కూడా విజయం సాధించలేకపోయాం. నారీ శక్తి వందన్ అధినియంలో సవరణ చేయడం సాధ్యపడలేదు. మరియు ఈ విషయం కోసం నేను తల్లులందరినీ, సోదరీమణులందరినీ, నేను వారందరినీ క్షమాపణ కోరుతున్నాను. మిత్రులారా, మనందరికీ దేశ ప్రయోజనమే అన్నింటికన్నా ముఖ్యమైనది. అయితే ఎప్పుడైతే కొంతమందికి పార్టీ ప్రయోజనమే సర్వస్వం అవుతుందో, ఇప్పుడు పార్టీ ప్రయోజనం దేశ ప్రయోజనం కంటే చాలా పెద్దది అవుతుంది. ఆ సమయంలో నారీ శక్తి, దేశ ప్రయోజనం కూడా దీని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఈ పర్యాయం కూడా సరిగ్గా అదే జరిగింది. కాంగ్రెస్, డిఎంకే, టిఎంసి మరియు సమాజ్వాదీ పార్టీ వంటి పార్టీల యొక్క స్వార్థపూరిత రాజకీయాల నష్టాన్ని ఈ దేశంలోని నారీ శక్తి భరించాల్సి వచ్చింది. మిత్రులారా, నిన్న దేశంలోని కోట్లాది మంది మహిళల దృష్టి అంతా పార్లమెంట్ మీదనే ఉంది. దేశంలోని నారీ శక్తి చూస్తూ ఉంది. నాకు కూడా ఇది చూసి చాలా దుఃఖం కలిగింది. ఎప్పుడైతే ఈ నారీ హిత ప్రతిపాదన విగిపోయిందో, అప్పుడు కాంగ్రెస్, డిఎంకే, టిఎంసి, ఎస్పీ వంటి కుటుంబ పార్టీలు ఎంతో ఆనందంగా చప్పట్లు కొడుతున్నాయి. మహిళల నుండి వారి హక్కులను లాక్కొని ఈ వ్యక్తులు బల్లలు చెరుస్తున్నారు. వారు చేసింది కేవలం బల్ల మీద చెరవడం మాత్రమే కాదు, అది మహిళల స్వాభిమానంపై, వారి ఆత్మగౌరవంపై చేసిన ఒక పెద్ద దాడి. మరియు మహిళలు అన్నీ మర్చిపోతారు, కానీ తమకు జరిగిన అవమానాన్ని ఎన్నటికీ మర్చిపోలేరు. అందువల్లనే పార్లమెంటులో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలందరి ప్రవర్తనలో ఉన్న లోటు ప్రతి మహిళ మనసులో ఎల్లప్పుడూ నిలిచిపోతుంది. దేశంలోని మహిళలు ఎప్పుడైనా సరే తమ తమ ప్రాంతాల్లో ఈ నాయకులను చూసినప్పుడు అప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటారు, ఇదే వ్యక్తులు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్నందుకు సంబరాలు చేసుకున్నారు, ఆనందించారు. నిన్న పార్లమెంటులో నారీ శక్తి వందన్ అధినియం సవరణను ఏ పార్టీలైతే వ్యతిరేకించాయో వారికి నేను 2 మాటల్లో స్పష్టంగా చెబుతాను. ఈ వ్యక్తులు నారీ శక్తిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. 21వ శతాబ్దపు మహిళ దేశంలో జరిగే ప్రతి ఘటనను గమనిస్తూనే ఉంది.
ఆమె వారి ఉద్దేశాలను పసిగడుతోంది మరియు నిజాన్ని కూడా చాలా బాగా తెలుసుకుని ఉంది. అందువల్ల మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకించి ప్రతిపక్షాలు ఏ పాపమైతే చేశాయో దానికి వాళ్లకు శిక్ష తప్పకుండా పడుతుంది. ఈ పార్టీలు రాజ్యాంగ నిర్మాతల భావాలను కూడా అవమానించాయి మరియు ప్రజలు విధించే శిక్ష నుండి కూడా వారు తప్పించుకోలేరు. సోదరులారా, సభలో నారీ శక్తి వందన్ సవరణ అనేది ఎవరి నుండి కూడా ఏది లాక్కోవడానికి కాదు. నారీ శక్తి వందన్ సవరణ అనేది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వడానికే, ఇవ్వడం కోసమే ఈ సవరణను తీసుకువచ్చాము. ఇది 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న మహిళల హక్కును 2029లో జరగబోయే తదుపరి లోక్సభ ఎన్నికల నుండి ఆమెకు తన హక్కును అందించే సవరణ అది. నారీ శక్తి వందన్ అనే చట్టం 21వ శతాబ్దపు భారత్ నారికి కొత్త అవకాశాలు ఇవ్వడానికి, ఇంకా ఎదిగేలా చేయడానికి, ఆమె ఎదుర్కొంటున్న అవరోధాలను తొలగించడానికి చేసిన ఒక మహాయజ్ఞం అది. దేశ జనాభాలో 50% అంటే దేశంలోని సగం జనాభాకు వారి హక్కును ఇవ్వడానికి చేసిన ప్రయత్నం. ఒక స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో, పూర్తి నిజాయితీతో చేసినటువంటి ఒక పవిత్రమైన ప్రయత్నం అది. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో నారీమణులను సహ ప్రయాణికులుగా చేసి అందరినీ ఏకం చేయడానికి చేసిన ప్రయత్నం అది. నారీ శక్తి వందన్ అధినియం అనేది ఈ కాలానికి ఎంతో అవసరం. నారీ శక్తి వందన్ అనే చట్టం ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అనే తేడా లేకుండా అన్ని రాష్ట్రాల, ప్రతి ఒక్క రాష్ట్ర శక్తిలో సమానమైన వృద్ధికి చేసిన ప్రయత్నం అది. ఇది పార్లమెంటులో అన్ని రాష్ట్రాల యొక్క వాణికి మరింత అధిక శక్తిని ఇవ్వడానికి చేసిన ఒక ప్రయత్నం. రాష్ట్రం చిన్నదైనా సరే, రాష్ట్రం పెద్దదైనా సరే, రాష్ట్ర జనాభా తక్కువైనా లేదా రాష్ట్ర జనాభా ఎక్కువైనా అందరి బలాన్ని సమాన నిష్పత్తిలో పెంచడానికి చేసిన ప్రయత్నం అది. కానీ ఇంతటి నిజాయితీతో కూడిన ప్రయత్నాన్ని కాంగ్రెస్ మరియు దాని యొక్క మిత్రపక్షాలు సభలో యావత్ దేశం ఎదుటే భ్రూణహత్యకు పాల్పడ్డాయి. ఈ కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే వంటి పార్టీలు భ్రూణ హత్యకు వారే దోషులు. ఇవి దేశ రాజ్యాంగానికి అపరాధులు. ఇవి దేశ నారీ శక్తికి అపరాధులు. మిత్రులారా, కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ అనే అంశాన్నే తీవ్రంగా ద్వేషిస్తుంది. అది ఎల్లప్పుడూ మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవడానికి కుట్రలు చేసింది. ఈ దిశగా గతంలో ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డంకులు కల్పిస్తూ వచ్చింది. ఈ పర్యాయం కూడా కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు
మహిళా రిజర్వేషన్ను అడ్డుకోవడానికి, తర్వాత మరొకటి కొత్త అబద్ధాలను ఆశ్రయించడం జరిగింది. కొన్నిసార్లు సంఖ్యను సాకుగా చూపి, మరికొన్నిసార్లు వేరే ఇతర మార్గాల్లో కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయి. ఈ విధంగా చేయడం ద్వారా ఈ పార్టీలు భారతదేశపు నారీ శక్తి ఎదుట తమ యొక్క అసలు స్వరూపాన్ని జరిగింది. తమ యొక్క ముసుగును పూర్తిగా తొలగించడం జరిగింది. సోదరులారా, కాంగ్రెస్ తన దశాబ్దాల నాటి తప్పును సరిదిద్దుకుంటుందని నేను వ్యక్తిగతంగా ఆశించాను. కాంగ్రెస్ తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుందని. కానీ కాంగ్రెస్ పార్టీ చరిత్రను సృష్టించే మహిళలకు అనుకూలంగా నిలబడే సువర్ణావకాశాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీయే దేశంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికే తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. కాంగ్రెస్ ఒక పరాన్నజీవిలా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బతుకుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇది కూడా అస్సలు కోరుకోవడం లేదు. ప్రాంతీయ పార్టీల యొక్క బలం ఇంకా పెరగాలని, అందువల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ సవరణను వ్యతిరేకించేటట్లు చేసి అనేక ప్రాంతీయ పార్టీల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే రాజకీయ కుట్ర చేసింది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, టీఎంసీ, ఇంకా ఇతర పార్టీలు ఇన్ని సంవత్సరాలుగా ప్రతిసారి అవే పాత సాకులు, అవే పనికిరాని కుతర్కాలు చెబుతూనే వచ్చాయి, సృష్టిస్తూనే వచ్చాయి, ఇదే చేస్తూ వచ్చాయి. ఏదో ఒక సాంకేతిక సమస్యలో ఇరికించి మహిళల హక్కులపై దోపిడీ చేస్తూనే ఉన్నారు. దేశం రాజకీయాల యొక్క ఈ నీచమైన పద్ధతిని పూర్తిగా అర్థం చేసుకుంది మరియు దాని వెనుక ఉన్న కారణాన్ని కూడా గ్రహించింది. సోదర సోదరీమణులారా, నారీ శక్తి వందన్ అధినియంను వ్యతిరేకించడానికి ఒక పెద్ద కారణం ఏమిటంటే ఈ కుటుంబ రాజకీయ పార్టీల భయం. ఒకవేళ మహిళలు సాధికారత సాధిస్తే అని వీరికి భయం. అప్పుడు ఈ కుటుంబ పార్టీల నాయకత్వం ప్రమాదంలో పడిపోతుంది. తమ కుటుంబం బయట ఉన్న మహిళలు ముందుకు సాగాలని వీరు ఎప్పటికీ కోరుకోరు. ఈరోజు పంచాయతీలలో, స్థానిక సంస్థలలో వేలాది లక్షలాది మంది మహిళలు తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నారు. వారు ముందుకు వచ్చి లోక్సభ ఇంకా శాసనసభల్లోకి రావాలనుకుంటున్నారో, దేశానికి సేవ చేయాలని అనుకుంటున్నారు. కుటుంబ రాజకీయ నాయకులలో వారి పట్ల అభద్రతా భావం నెలకొని ఉంది. పరిసిమన్ తర్వాత మహిళలకు చాలా ఎక్కువ సీట్లు కేటాయించబడతాయి. మహిళల ప్రాముఖ్యత పెరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తులు నారీ శక్తి వందన్ సవరణను వ్యతిరేకించారు. దేశంలోని మహిళా శక్తి కాంగ్రెస్ను, దాని మిత్రపక్షాలను ఈ పాపం చేసినందుకు ఎప్పటికీ క్షమించదు. నా ప్రియమైన దేశ ప్రజలారా, కాంగ్రెస్ మరియు దాని యొక్క మిత్రపక్షాలు డీలిమిటేషన్ పై నిరంతరం
నిరంతరం అబద్ధాలు చెబుతున్నారు. వీళ్ళు ఈ సాకుతో విభజన యొక్క నిప్పును రగల్చాలని చూస్తున్నారు. ఎందుకంటే విభజించి పాలించు అనే రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయుల నుండి వారసత్వంగా నేర్చుకుంది. మరియు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా దాని ఆధారంగానే నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దేశంలో చీలికలు తెచ్చే భావనలకు ఆజ్యం పోస్తూ వచ్చింది. అందువల్లనే ఈ అసత్య ప్రచారం చేయబడింది. డీలిమిటేషన్ అంటే పరిసీమన్ ప్రక్రియ వలన కొన్ని రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని కానీ ప్రభుత్వం మొదటి రోజు నుంచే స్పష్టం చేసింది. ఏ రాష్ట్రం యొక్క భాగస్వామ్య నిష్పత్తిలోనూ మార్పు ఉండదని, ఎవరి యొక్క ప్రాతినిధ్యము తగ్గించబడదని, దానికి బదులుగా అన్ని రాష్ట్రాల సీట్లు కూడా సమానమైన నిష్పత్తిలోనే పెరుగుతాయని. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, టీఎంసీ, అలాగే సమాజ్వాదీ పార్టీ వంటి ఇతర రాజకీయ పక్షాలు దీనిని ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధపడలేదు. సోదరులారా, ఈ సవరణ బిల్లు అన్ని రాజకీయ పక్షాలకు మరియు అన్ని రాష్ట్రాలకు కూడా ఒక అవకాశం, ఒక సువర్ణ అవకాశం. ఈ బిల్లు గనుక ఆమోదం పొంది ఉంటే తమిళనాడు, బెంగాల్, యూపీ, కేరళ ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు పెరిగేవి. కానీ తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కారణంగా ఈ రాజకీయ పక్షాలు తమ సొంత రాష్ట్రాల ప్రజలను కూడా దగా చేశాయి. ఉదాహరణకు చూస్తే డిఎంకే పార్టీకి ఒక అవకాశం ఉండేది. మరింత ఎక్కువ మంది తమిళులను పార్లమెంట్ సభ్యులుగా, శాసన సభ్యులుగా చేయగలిగేది. తమిళనాడు యొక్క గొంతుకను మరింత శక్తివంతం చేయగలిగేది. కానీ అది ఆ సువర్ణావకాశాన్ని కోల్పోయింది. టీఎంసీ కూడా బెంగాల్ ప్రజలను మరింత ముందుకు నడిపించే అవకాశం ఉండేది. కానీ టీఎంసీ కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకుంది. సమాజ్వాదీ పార్టీ కూడా అవకాశం ఉండేది. తమపై ఉన్న మహిళా వ్యతిరేక పార్టీ అనే ముద్రను కొంతైనా తగ్గించుకోగలిగేది. కానీ సమాజ్వాదీ పార్టీ కూడా ఈ విషయంలో విఫలమైంది. సమాజ్వాదీ పార్టీ లోహియా గారిని అయితే ఎప్పుడో విస్మరించింది. సమాజ్వాదీ పార్టీ నారీ శక్తి వందన్ అధినియం సవరణను వ్యతిరేకించడం ద్వారా లోహియా గారి యొక్క ఆశయాలన్నింటినీ పూర్తిగా కాలరాసింది. సమాజ్వాదీ పార్టీ మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకి. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ మరియు దేశంలోని మహిళలు ఎన్నటికీ మర్చిపోలేరు. సోదరులారా, మహిళల రిజర్వేషన్ను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్ మరోసారి ఒక విషయాన్ని రుజువు చేసింది. కాంగ్రెస్ పార్టీ సంస్కరణలను వ్యతిరేకించే ఒక పార్టీ. ఈ శతాబ్దపు వికసిత్ భారత్ కోసం ఏ నిర్ణయాలు, ఏ సంస్కరణలు అయితే అవసరమో, దేశం ఏ నిర్ణయం తీసుకుంటున్నా కాంగ్రెస్ వాటన్నింటినీ వ్యతిరేకిస్తుంది. వాటిని పూర్తిగా తిరస్కరించి వేస్తుంది. ఆ పనిలో ఎప్పుడూ ఆటంకాలు సృష్టిస్తూ ఉంటుంది. ఇదే కాంగ్రెస్ యొక్క చరిత్ర మరియు ఇదే కాంగ్రెస్ యొక్క ప్రతికూల రాజకీయాలు. మిత్రులారా, ఇది అదే కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ అయితే జన్ధన్, ఆధార్, మొబైల్, అలాగే స్త్రీ శక్తి వంటి వాటిని కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్ డిజిటల్ చెల్లింపులను కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్ జీఎస్టీని వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ సాధారణ వర్గంలోని పేదలకు ఇచ్చే రిజర్వేషన్లను కూడా వ్యతిరేకించింది.
కాంగ్రెస్ ట్రిపుల్ తలాకు వ్యతిరేకంగా చేసిన చట్టాన్ని వ్యతిరేకించింది. కాంగ్రెస్ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించింది. మన రాజ్యాంగం, మన న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో, ఏ ఉమ్మడి పౌర స్మృతి గురించి అయితే, ఉమ్మడి పౌర స్మృతి అయినా యూసీసీని దేశానికి అత్యంత అవసరమని చెబుతున్నాయో, కాంగ్రెస్ దాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. సంస్కరణ అనే పేరు విన్న వెంటనే కాంగ్రెస్ వ్యతిరేకత అనే జెండాను పట్టుకుని ముందుకు దూసుకొస్తుంది. దేశాన్ని మరింత పటిష్టం చేసే ఏ పని జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ దానికి అడ్డంకులు కల్పించడం కోసం తన సర్వశక్తులను ఒడ్డుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒకే దేశం, ఒకే ఎన్నిక అనే విధానాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ దేశంలోని చొరబాటుదారులను తరిమి కొట్టడాన్ని వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా ప్రక్షాళన ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ వక్ఫ్ బోర్డులో సంస్కరణలు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తుంది. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ శరణార్థులకు భద్రతను ఇచ్చేటటువంటి సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించింది. దీనిపై అబద్ధాలాడి వదంతులు వ్యాపింపజేసి దేశంలో గందరగోళం సృష్టించింది. కాంగ్రెస్ మావోయిస్టు నక్సలైట్ హింసను పూర్తిగా నిర్మూలించేందుకు చేసే దేశం చేస్తున్న ప్రయత్నాలకు సైతం అడ్డంకులు సృష్టిస్తోంది. కాంగ్రెస్ పార్టీది ఒకే పద్ధతి. ఏ సంస్కరణ వచ్చినా అబద్ధాలు చెప్పడం, భ్రమలు కల్పించడం. చరిత్రే దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ఇదే ప్రతికూల మార్గాన్ని ఎంచుకుంది. మిత్రులారా, ఏ పని అయితే దేశం కోసం అత్యంత అవసరమైన నిర్ణయమో కాంగ్రెస్ పార్టీ దాన్ని కార్పెట్ కిందకు నెట్టేస్తుంది. కాంగ్రెస్ యొక్క ఇదే వైఖరి కారణంగా భారతదేశం అభివృద్ధిలో భారతదేశానికి అర్హత ఉన్న ఉన్నత శిఖరాలకు చేరలేకపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఆ కాలంలో మనతో పాటుగా మరెన్నో దేశాలు స్వతంత్రమయ్యాయి. వాటిలో చాలా వరకు దేశాలు మనకంటే ఎంతో ముందుకు దూసుకెళ్లాయి. దానికి ప్రధాన కారణం ఏమిటంటే కాంగ్రెస్ ప్రతి సంస్కరణను అమలు కాకుండా అడ్డుకుంటూ కూర్చుంది. ఆలస్యం చేయడం, పక్కదారి పట్టించడం, అడ్డుపుల్ల వేయడం ఇదే కాంగ్రెస్ సిద్ధాంతంగా ఉంది. ఇదే కాంగ్రెస్ యొక్క పని సంస్కృతిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించకుండా నాంచింది. కాంగ్రెస్ పాకిస్తాన్తో జలాల్ పంపిణీకి సంబంధించిన వివాదాలను కూడా పరిష్కరించకుండా నాంచింది. కాంగ్రెస్ ఓబీసీ రిజర్వేషన్ నిర్ణయాన్ని 40 ఏళ్ల పాటు ఆలస్యం చేస్తూ వచ్చింది. కాంగ్రెస్ సైనికుల కోసం ఒకే ర్యాంక్, ఒకే పెన్షన్ పథకాన్ని 40 ఏళ్లు నిలిపేసింది. సోదరీమణులారా, కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ విధమైన వైఖరి ఎల్లప్పుడూ దేశానికి చాలా పెద్ద నష్టాన్ని కలిగించింది. కాంగ్రెస్ యొక్క ప్రతి వ్యతిరేకత, ప్రతి నిర్ణయం తీసుకోలేనితనం, ప్రతి మోసం, ప్రతి కుతంత్రం యొక్క దుష్పరిణామాలను ఈ దేశం భరించింది. దేశంలోని తరతరాలు కూడా భరించాయి. ఈనాడు మన దేశం ముందు నిలిచిన అతిపెద్ద సవాళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంగ్రెస్ యొక్క ఈ వైఖరి నుండే ఉద్భవించాయి. కాబట్టి ఈ పోరాటం కేవలం ఒక చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఈ పోరాటం కాంగ్రెస్ యొక్క ఆ సంస్కరణ వ్యతిరేక ఆలోచన విధానానికి వ్యతిరేకమైనది. దానిలో కేవలం ప్రతికూలత, నకారాత్మకత మాత్రమే నిండి ఉన్నాయి. మరియు ఈ విషయంలో నాకు ఏ మాత్రం కూడా సందేహం లేదు. దేశంలోని సోదరీమణులు, కుమార్తెలందరూ కాంగ్రెస్ యొక్క ఈ మనస్తత్వానికి సరైన సమాధానం ఇచ్చి తీరుతారని. సోదరులారా,
కొందరు వ్యక్తులు మన దేశంలోని మహిళల కలలు చెదిరిపోవడాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చెబుతున్నారు. కానీ వాస్తవానికి ఈ విషయం ఇది విజయం లేదా వైఫల్యం లేదా క్రెడిట్ తీసుకోవడానికి సంబంధించిన విషయం కానే కాదు. నేను పార్లమెంట్లో కూడా ఇదే చెప్పాను. సగం జనాభాకు వారి హక్కును లభించనివ్వండి. నేను పేపర్లో ప్రకటనలు ఇచ్చి దాని క్రెడిట్ మొత్తం ప్రతిపక్షాల వారందరికీ ఇచ్చేస్తాను. కానీ మహిళలను పాతకాలపు వెనుకబడిన ఆలోచన విధానంతో చూసేవారు మాత్రం తమ అబద్ధాలకే కట్టుబడి వాటి మీదే స్థిరంగా ఉన్నారు. సోదరులారా, నారీ శక్తికి భాగస్వామ్యం అందించే ఈ పోరాటం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. గత చాలా సంవత్సరాలుగా నేను సైతం దీనికోసం ప్రయత్నిస్తున్న వారిలో ఒకడిని. ఎంతో మంది మహిళలు ఈ విషయాన్ని నా వద్ద లేవనెత్తారు. ఎంతో మంది సోదరీమణులు ఉత్తరాల ద్వారా నాకు ఈ విషయాలన్నింటినీ వివరంగా తెలియజేశారు. నా దేశపు తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు. నాకు తెలుసు, ఈరోజు మీరందరూ చాలా బాధగా ఉన్నారు. నేను కూడా మీ ఈ దుఃఖంలో నేను కూడా దుఃఖిస్తున్నాను. ఈరోజు బిల్లును సభలో ఆమోదింపజేయడానికి అవసరమైన సంఖ్యాబలం మనకు లేకపోయినప్పటికీ, అంటే 66% ఓట్లు మనకు రాకపోయినా కూడా, కానీ నాకు ఒక విషయం అయితే తెలుసు. ఈ దేశంలోని 100% నారీ శక్తి ఆశీస్సులు మనతోనే ఉన్నాయి. దేశంలోని ప్రతి నారీకి నేను భరోసా ఇస్తున్నాను. మేము మహిళా రిజర్వేషన్ మార్గంలో అడ్డు వచ్చే ప్రతి ఒక్క అడ్డంకిని మేము ఖచ్చితంగా తొలగించి తీరుతాం, అధిగమించి తీరుతాం. మా స్థైర్యం కూడా చాలా గొప్పది. మా ధైర్యం అచంచలమైనది మరియు మా సంకల్పం కూడా దృఢమైనది. మహిళా రిజర్వేషన్ను వ్యతిరేకించే పార్టీలు ఈ దేశంలోని నారీ శక్తిని పార్లమెంట్లో మరియు శాసనసభలలో వారి భాగస్వామ్యాన్ని పెంచకుండా ఎప్పటికీ ఆపలేవని గుర్తుంచుకోవాలి. ఇది కేవలం సమయం కోసం వేచి చూడటమే. సాధికారత విషయంలో బీజేపీ మరియు ఎన్డీఏల సంకల్పం అక్షయమైనది. నిన్నటి రోజు మా వద్ద తగినంత సంఖ్యాబలం లేదు, కానీ దాని అర్థం మేము ఓడిపోయామని ఎంత మాత్రం కాదు. మా యొక్క ఆత్మవిశ్వాసం అజేయమైనది. మా ప్రయత్నం ఎప్పటికీ ఆగదు. మా ప్రయత్నం ఎప్పటికీ ఆగిపోదు. మాకు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు వస్తాయి. మనం మన దేశంలోని సగం జనాభా యొక్క కలలను సాకారం చేయడం కోసం, దేశ భవిష్యత్తు కోసం ఈ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.